నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. మన దగ్గర చాలా ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, భారీ భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ కూడా చాలా పెద్ద పెద్ద బడ్జెట్లు వేసుకుని భారీ బడ్జెట్తో సినిమాలు తీసింది. నిజంగా ఒక్క సినిమా అన్న హిట్ అయిందా? మన విజయ్ మురుగన్ దాస్ కాంబినేషన్లో కత్తి 2014 కత్తి, అది వీళ్ళ అరంగేట్రం. ఎక్కడ? తమిళ్లో, చెన్నై. వీళ్ళ అరంగేట్రం అది. ఇక లైకా పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఈ 10 ఏళ్లలోనే పెద్ద 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 సినిమాలు తీసింది. అంటే లైకా ప్రొడక్షన్స్ నాకు 2 డౌట్లు వచ్చాయి. ఒకటి, చిన్న సినిమాలు లేకపోతే మీడియం రేంజ్ సినిమాలు తీసినట్టు నాకు కనిపించింది. మినిమం 100 కోట్లే. రెండోది, హిట్ అయిన సినిమా ఒకటి కూడా నాకు పెద్దగా కనిపించట్లా. ఇక్కడ తమిళనాడులో లైకా ఒక సంచలనం. ఎలా అంటే మన తెలుగులో ఎలా అయితే బండ్ల గణేష్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, తమిళనాడులో ఏంటంటే అప్పటి వరకు భారీ చిత్రాలు నిర్మించాలంటే సన్ పిక్చర్సే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు, పైగా రాజకీయాల్లో ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ వీళ్ళంతా వాళ్ళకేం తక్కువలే, బాగా పెడతారు అనే రేంజ్లో ఉన్నారు. భారీ భారీ సినిమాలు తీయాలంటే వాళ్ళే. ఇలాంటి టైంలో సడన్గా ఎంట్రీ ఇచ్చింది లైకా. పెద్ద 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 సినిమాలు, అసలు భారీ 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 సినిమాలు ఎలా తీస్తున్నారో తెలియట్లా. ఒక దానికి తగ్గట్టు నెత్తి మీద తడిగుడ్డలు కూడా అలాగే పడుకుంటూ వచ్చాయి. ఆ విజయ్ కత్తి ఏదో ఆడిందిలే, బాగానే ఉంది. రోబో 2.0 ఏమైంది? ఇప్పుడు రోబో 2.0కి 230 CR నష్టం మిగిల్చింది. ఎందుకు అంత నష్టం వచ్చింది అంటే సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి. ఎందుకు సినిమా ఫ్లాప్ అయింది? పార్ట్ 1 అంత హిట్ అయింది, రోబోకి ఎమోషన్స్ ఇచ్చావు నువ్వు, మరి పార్ట్ 2 ఇంకా బాగా ఆడాలి కదా. ఇప్పుడు KGF పార్ట్ 1 300 కోట్లు, పార్ట్ 2 1300 కోట్లు, బాహుబలి పార్ట్ 1 600 కోట్లు, పార్ట్ 2 త్రిబుల్ 1800 కోట్లు, పుష్ప పార్ట్ 1 300 కోట్లు, పార్ట్ 2 2000 కోట్లు. పార్ట్ 1కి పార్ట్ 2కి ఆ వ్యత్యాసం ప్రతిసారి ఉంటుంది, ఆ అంచనాలు అలా పెరుగుతాయి. మరి రోబో పార్ట్ 2 ఎందుకు ఫ్లాప్ అయింది? ఇండియన్ పార్ట్ 2 ఎందుకు ఫ్లాప్ అయింది? రీజన్, రోబో పార్ట్ 2లో నువ్వు హీరోని విలన్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసావు, విలన్ని హీరో అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేసావు. వాళ్ళిద్దరి మధ్యలో గందరగోళం సృష్టించి జనాలను కన్ఫ్యూజ్ చేసావు. పక్షిరాజ్ ఎవరమ్మా? హీరో. పక్షిరాజ్ హీరో, వాడు పక్షుల కోసం పోరాడుతున్నాడు. నీ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చచ్చిపోతున్నాయి, పర్యావరణానికి హాని జరుగుతుందని పోరాడే అటువంటి ఒక మంచి యోధుడు. నీ రోబో విలన్ ఇంకా ఎర్ర చిప్పు తగిలించుకొని అందరినీ సర్వనాశనం చేసి ఇబ్బంది పెట్టింది. అలాంటిది పక్షిరాజుని విలని చేసి ఇది హీరో అయ్యి పక్షిరాజుని చంపేస్తుంది. నీకు ఎక్కడ న్యాయం అనిపించింది? నిజమే కదా, పక్షిరాజు హీరో అమ్మా, నువ్వు కన్విన్స్ అవ్వవు. అతను ఎమోషనల్గా తనకు స్టోరీని పెట్టి హీఈస్ ఎ వెరీ గుడ్ హీరో, ఇలాంటి వాడు ఒకడు ఉండాలనే హీరో వాడు, ప్రకృతి ప్రేమికుడు. నౌ అది పోయింది. నెక్స్ట్ ఇండియన్ టూ కూడా 300 పై చిల్లర నెత్తి మీద తడిగుడ్డ మిగిలిచ్చింది. ఖర్చు ఎక్కడ? లాస్. అదేమైంది అంటే నీకు ఇప్పుడు ఇండియన్ ఎవరైనా ఒకప్పుడు లంచాలు గించాలు ఇవన్నీ ఉంటే వీటిని కడిగి తుడిచి ఆరబెట్టినవాడు, ప్రజెంట్ ఎటో పోయాడంట. మళ్ళీ ఇక్కడ లంచాల యథాస్థితికి వచ్చేసాయి, విచ్చలవిడిగా తీసేసుకుంటున్నారు. ఆయన రావాలి, కమ్బ్యాక్ అన్నావు. సరే, వచ్చినోడిని ఉంచావా? నువ్వు వచ్చినందుకే నాకు ఇదైంది అదైంది, మా ఇంట్లో మధ్యలో గొడవలు అయ్యాయి, ఇంకేవేవో అయిపోయాయి, నీ వల్ల ఈ గందరగోళం, నువ్వు గో బ్యాక్ అన్నావు. సరే, గో బ్యాక్ అయిన తర్వాత వీడు రియలైజ్ అయ్యి అరే అసలు తప్పు ఇక్కడే ఉంది, పాపం వాడు మంచోడే, ఐఎమ్ సారీ అండి మిమ్మల్ని ఇన్ని మాట్లాడినందుకు ఆయన కాలు గడిగి నెత్తిని చల్లుకొని మళ్ళీ మీరు పాజిటివ్ అయ్యి ఆయన్ని పాజిటివ్గా హీరోని చేసి సినిమాని ముగించాలి. నువ్వు ఇక్కడ ఏం చేసావు? పిలిచావు, వచ్చాడు, పొమ్మన్నావు, పోయాడు, సినిమా అయిపోయింది అన్నావు. క్లైమాక్స్ లేని సినిమాకి ఎలా హిట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హిట్ అవ్వాలన్నా, కనీసం ఫ్లాప్ అవ్వాలన్నా కూడా క్లైమాక్స్ అనేది ఒకటి ఏడవాలిగా. క్లైమాక్స్ లేదు. మరి క్లైమాక్స్ ఏంటి అని అడిగితే నేను పార్ట్ 3లో చెప్తా పోన్నా. ఇప్పుడు బాహుబలి ఉంది, అసలు క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి, అంతే కదా, అసలు ఏం జరిగిందే వరకు ఉంచారు, తర్వాత అసలు ఫ్లాష్ బ్యాక్ కి పట్టుకెళ్లారు. సో వాట్ ఎవర్, అందువల్ల పార్ట్ 1 పార్ట్ 2 కూడా హిట్ అయింది. పుష్ప కూడా అంతే. నువ్వు సినిమాని పార్ట్ 1 కన్విన్సింగ్ గా ముగించి అవును తర్వాత కొనసాగించు, దృశ్యం లాగా ఫర్ ఎగ్జాంపుల్. అంతే, మరి ఒక అందమైన ముగింపు పలుకు, నీ ముగింపుకి నేను అమ్మయ్యా
సాటిస్ఫై అవుతాం. అవును. తర్వాత దీన్ని సాగదీస్తా అని చెబితే ఆ సాగదీతకి అప్పుడు కనెక్ట్ అవుతాం. ఇప్పుడు పుష్ప కూడా అంతే కదా, ఒక కూలి పని చేసుకునేవాడు స్మగ్లర్ అయ్యాడు, అంతవరకు సినిమా. స్మగ్లర్ అయిన తర్వాత ఏం చేశాడు అన్నది పార్ట్ 2. పార్ట్ ఈ తర్వాత ఇంకేమేం చేశాడు అనేది 3, 4, 5 అంతే. అలా నువ్వు కొనసాగించు, సిరీస్ లాగా. నీట్గా ఒక ఎండింగ్ ఇవ్వు. అట్లా అది పోయింది. నెక్స్ట్ మళ్ళీ సరే ఇన్ని పోయాయి కదా, 1000 కోట్లు నష్టం వచ్చింది, మరి నిర్మాత బ్రతుకుతాడా లేదా అంటే మధ్యలో రజనీకాంత్ గారు డేట్లు ఇచ్చారు. రజనీకాంత్ డేట్లు ఇస్తే ఇంకా ఏ రేంజ్, అవును, ఆ రేంజ్ ఉంటుంది అని చెప్పేసి సినిమా అంతా గబగబా అయిపోయింది. చాలా 25 ఏళ్ల తర్వాత మన జీవిత రాజశేఖర్ ఆవిడ మళ్ళీ అందులో నటించింది. ఆ సినిమాలో కొద్దో గొప్ప ఏవో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక హైప్ తెచ్చారు. టీజర్ ట్రైలర్లు కూడా బాగానే ఉన్నాయి. ఆ సినిమా అసలు వచ్చిపోయింది కూడా ఇంకా తెలియదు. నేను ఇంకా షూటింగ్ అవుతుందేమో అనుకున్నా. అది వచ్చి లాల్ సలాం వచ్చింది, ఫ్లాప్ అయి వెళ్ళిపోయింది. కొన్ని కోట్లు, మామూలు కోట్లు కాదు, నష్టం మిగిల్చేసి వెళ్ళింది. ఇక లైకా లేవదనుకున్నారు జీవితకాలంలో. ఆ టైంలో ఏం చేశారు, ఫోన్లే ఉండి లేని ఖర్చుతో విడాము యార్చి అనే ఒక సినిమాని షూటింగ్ మొదలుపెట్టి చేసేసారు. ఆ సినిమాకి ఎదురు దెబ్బ ఏం తగిలిందంటే ఇది ఇంగ్లీష్ సినిమా బ్రేక్ డౌన్ కాపీ అన్నారు. ఆ బ్రేక్ డౌన్ వాడు చూసి ఫైన్ వేసాడు 200 కోట్లు. రిలీజ్ కాకుండా ఇక నేను ఉండను, నాకు ఈ సినిమాలు వద్దు, షికార్లు వద్దు, మేము వెళ్ళిపోతామని బోర్డు తిప్పేసింది లైక్. ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్ ఏవైతే సగం అయి ఉన్నాయో వాటన్నిటిని ఎవరికన్నా అమ్మేసి కృష్ణారామ అనుకోండి బ్రతికేద్దాం అనుకుంది. ఇప్పుడు కారణం ఎవరు దీనికి అంటే తప్పు లైకాదే. యాక్చువల్గా చెప్పాలి అంటే విషయం ఏంటి, సినిమాలు జనాలు ఇప్పుడు మార్కెట్ మీద లేరు, కథ నచ్చితే కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కోర్టు ఎన్ని రూపాయలు పెట్టావు, ఇన్ని కలెక్షన్ చేయట్లా. మన ఇది ఎవరు బలగం ఎంత పెట్టావు, చిల్లర్రాలా. నువ్వు కోట్లు 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 అని పెట్టిన తర్వాత అయితే అటు లేదా ఇటు కానీ పోయావనుకో దారుణంగా పడిపోతున్నావు. డబ్బులు పడుతున్నారు కానీ కథ లేదు, ఏమీ లేని దానికి అంతంత పెట్టేసరికి జనం కూడా కనెక్ట్ అవ్వడుగా. సో అది లైకా చేసిన మిస్టేక్ మిగతా నిర్మాణ సంస్థలు చేయకుండా ఒక లెసన్ లాగా ఉంటే బెటర్. కానీ 1000 కోట్లే లాస్ కదా, నార్మల్ వాళ్ళు అయితే తేరుకోలేరు. అవును, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.